హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం శంషాబాద్ కి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి జస్ట్ 5000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శంషాబాద్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉందండి. అండ్ బెంగళూరు హైవే కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందండి. అండ్ చుట్టూ బౌండరీ వాల్ కూడా మనకి వేసేసి ఉంది. అండ్ మనకి గేట్ తో సహా ఉంటుంది. సో ఇందులో మనకు ఒక మోడల్ ఫామ్ హౌస్ అయితే కస్టమర్స్ కట్టుకొని ఉన్నారు. అదొకసారి చూసేద్దాం పదండి. సో ఇదైతే మోడల్ ఫామ్ హౌస్ అండి. సో కస్టమర్ అయితే ఒక హాఫ్ ఎకర్ తీసుకుని ఇలా బిల్డ్ చేసుకున్నారు. సో ఓవరాల్ గా మీకు ఒక ఐడియా రావడానికని నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న కస్టమర్ ఎలా డెవలప్ చేసుకున్నారు, డెవలప్ చేసుకున్నాక ఎలా ఉంటుంది అనే వ్యూ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చూడండి, మొత్తం హాఫ్ ఎకర్ లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసి మోడల్ ఫామ్ హౌస్ అండి. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఆల్రెడీ ఒక కస్టమర్ తీసుకుని ఫామ్ హౌస్ అయితే డెవలప్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి జస్ట్ మీకు మోడల్ కోసం చూపిస్తున్నాను. ఒకవేళ డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని తెలియడానికి కోసం అని. మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నదైతే పక్కన ఓపెన్ ప్లాట్ అన్నమాట. సో కస్టమర్ కి ఆల్రెడీ ప్లాంటేషన్ అదంతా చేసిస్తారు. సో నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే మీకు ఈ ప్లాట్ అయితే చూపిస్తున్నాను. సో డెవలప్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది. సో ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకి ప్లాంటేషన్ చేసిస్తారు. సో ఇదంతా ప్లాంటేషన్ ఇక్కడ చేసిస్తారు. అండ్ మనకి డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టిస్తారు. సో ఈ కస్టమర్ అయితే ఒక హాఫ్ ఎకర్ లో మనకి అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఫామ్ హౌస్. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి లుక్ చేద్దాము పదండి. సో ఈ రకంగా అయితే కంపెనీ వాళ్ళు మనకి అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ అయితే చేసిస్తారండి. లైక్ మ్యాంగో, జామ చెట్టు అండ్ సపోటా చెట్టు. సో ఇలా మనకి కంపెనీ వాళ్ళు అయితే ఫ్రూట్ ప్లాంటేషన్ చేసిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ లో అయితే మనకి వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. సో ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా. సో బోర్ అయితే మనకి పడుతుంది, తక్కువ బడ్జెట్ లోనే పడుతుంది. అండ్ ఇక్కడ మనకి డ్రిప్ సిస్టమ్ ఉంది, కరెంట్, వాటర్ అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ తీసుకున్న వాళ్ళందరికీ బోర్ అయితే పడింది. సో ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా అండ్ సెక్యూరిటీ పరంగా మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక అసోసియేషన్ అయితే ఫామ్ అయ్యి ఉన్నారు. వాళ్ళే డెవలప్మెంట్స్ అన్ని చూసుకుంటారు. అంటే రోడ్డు కానీ లేకపోతే సెక్యూరిటీ పరంగా కానీ. సో మీరు ఒకవేళ కట్టుకొని వదిలేస్తే తర్వాత ఎలా అయిపోద్ది అనే టెన్షన్ అయితే మీకు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ మొత్తం టేక్ కేర్ చేస్తారు. సో దీని లొకేషన్ గురించి అయితే చెప్తానండి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవే కొత్తూరు నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. సో మీకు తెలుసు కదా శంషాబాద్ ఎక్కడుందో. శంషాబాద్ ఆల్రెడీ GHMC పరిధిలో ఉంది. సో శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఫామ్ హౌస్ పరంగా అయితే ఈ ప్లేస్ స్పెషల్ గా చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీని చుట్టూ సరౌండింగ్స్ లో కూడా మంచి ఫామ్ హౌసెస్ అయితే ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఫామ్ హౌస్ అండి, మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందు గురించి అంటే దీని దగ్గర డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి PNG ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అండ్ నాట్కో ఉంది. సో ఇవన్నీ కంపెనీస్ ఉండడం వల్ల మీకు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అయితే రావచ్చు. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దీని రేట్ జస్ట్ 5000 రూపీస్ కాబట్టి మీకు ఫ్యూచర్ లో దీన్ని మంచి రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ పెట్టుబడి పెడితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఉందండి. బెంగళూరు హైవే నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ షాద్ నగర్ అయితే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అంటే షాద్ నగర్ కన్నా కూడా మనకి ఈ ప్రాజెక్ట్ 10 కిలోమీటర్స్ ముందుగానే ఉండడం వల్ల మీకు షాద్ నగర్ లో అయితే 20,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఇక్కడ జస్ట్ 5000 రూపీస్ అంటే మీకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఇదంతా ఇప్పటి వరకు చూసింది అయితే phase 1 అనమాట. సో ఇదే విధంగా మనకి phase 2 అయితే దీన్ని ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో దీనికి కూడా సేమ్ ఇలాగే ప్లాంటేషన్ చేసి బౌండరీ వాల్ వేసి మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో చూసారు కదండి, నేను ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే అన్ని మీతో షేర్ చేశాను. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కూడా ఏమన్నా ప్లాట్ సేల్ చేయాలి అనుకుంటే మా నంబర్ డిస్ప్లే చేస్తాము. ప్రమోషన్ కోసం మీరు దాన్ని రీచ్ అవుట్ అవ్వచ్చు.